హలో గైస్, వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంఈ. ఈరోజు ఇంజనీరింగ్ మెకానిక్స్ దాంట్లోని థర్డ్ చాప్టర్. ఇది గేట్ క్రాష్ కోర్స్ అనమాట. గేట్ 2027ది. ఆల్రెడీ చాప్టర్ 1, చాప్టర్ 2 ఆల్రెడీ అప్లై చేసాం, ఛానల్లో ఉంటుంది, వీలైతే చెక్ చేయండి. ఓకే. ట్రసెస్ అండ్ ఫ్రేమ్స్. ఈరోజు చాప్టర్ వచ్చేసరికి ట్రస్ అండ్ ఫ్రేమ్స్. ఫస్ట్ ట్రస్ కన్నా ముందు బేసిక్ స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్. ఇట్ ఈస్ an assembly of several members connects such these are don't have relative motion between them. ఏవైతే ఇదొక మెంబర్, ఈ మెంబర్స్ అనేవి ఇలా కలుసుకొని ఉండి వాటి మధ్య మోషన్ అనేది ఉండదన్నమాట. అసలు మోషన్ అనేది ఏమాత్రం ఉండదన్నమాట రెండిట్లకి. అలా స్టాటిక్గా ఉండేదాన్ని మనం స్ట్రక్చర్ అంటాం అనమాట. ఓకే. అలాంటి స్ట్రక్చర్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి 2 ఫోర్స్ మెంబర్, ఇంకోటి మల్టీ ఫోర్స్ మెంబర్. ఈ 2 ఫోర్స్ మెంబర్ని మనం ట్రస్ అని పిలుస్తాం అనమాట. 2 ఫోర్స్ మెంబర్ అంటే అసలు ఏంటంటే ఓన్లీ ఆ మెంబర్కి ఈ మెంబర్కి ఓన్లీ 2 సైడ్స్ నుంచి ఫోర్సెస్ వస్తాయి. అది కూడా వాటి యొక్క సెంట్రల్ యాక్సిస్ నుంచి పాస్ అవుద్ది అనమాట. న్యూట్రల్ యాక్సిస్ ఆర్ సెంట్రల్ యాక్సిస్. ఓకే. సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైన్ నుంచి పాస్ అవుతుంది అనమాట. ఆ 2 ఫోర్సెస్, ఓన్లీ 2 ఫోర్సెస్ అనేవి ఆ సెంటర్ ఆఫ్ లైన్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. దాన్ని 2 ఫోర్స్ మెంబర్ అంటాం. దాన్ని మనం ఏంటని పిలుస్తాం? ట్రస్ అని పిలుస్తాం అనమాట. మల్టీ ఫోర్స్ మెంబర్ ఏంటంటే ఈ 2 ఫోర్స్ మెంబర్స్తో పాటుగా వాటి మీద లోడ్ ఏవైనా పడేవి, అంటే పర్పెండిక్యులర్గా యాక్సియల్గా 2 పడితే దాన్ని మల్టీ ఫోర్స్ మెంబర్ అంటాం అనమాట. ఆ మల్టీ ఫోర్స్ మెంబర్ని ఏంటని పిలుస్తాం? ఫ్రేమ్ అని పిలుస్తాం. ట్రస్, ఆల్ మెంబర్స్ ఆర్ 2 ఫోర్స్ మెంబర్స్. ఇప్పుడు ఏం చేసాం? అదే ట్రస్ అంటే ఏంటి? ఆల్ మెంబర్స్ ఆర్ 2 ఫోర్స్ మెంబర్ ఓన్లీ. ట్రస్ అంటే దాంట్లో ఉండే మెంబర్స్ అనేవి, అంటే మెంబర్స్ అనేవి 2 ఫోర్స్ మాత్రమే అవుతుంది. దాన్ని ట్రస్ అని అంటాం. ఆల్ ద మెంబర్స్ ఆర్ స్ట్రైట్. ఇక్కడ ఉండే మెంబర్స్ అనేవి స్ట్రైట్గానే ఉంటాయి, ఏ బెండ్ ఏ ఉండనమాట. మల్టీ ఫోర్స్ మెంబర్కి ఫ్రేమ్ అని అన్నాం కదా. అట్లీస్ట్ 1 మెంబర్ వేసే మల్టీ ఫోర్స్ మెంబర్. ఆ స్ట్రక్చర్లోని మనకి ఇచ్చిన స్ట్రక్చర్లోని ఏదైనా ఒక్కటి మల్టీ ఫోర్స్ మెంబర్ ఉన్నా దాన్ని ఫ్రేమ్ అని అంటాం అనమాట. ఓకే. మెంబర్స్ కెన్ బి స్ట్రైట్, ఎల్ షేప్డ్, షీ షేప్డ్. మెంబర్స్ అనేవి ఎల్ షేప్డ్ ఉండొచ్చు, షీ షేప్డ్ ఉండొచ్చు, ఐ షేప్డ్ కూడా ఉండొచ్చు అనమాట. అది ఫ్రేమ్స్ అని అంటాం. ఓకే. మనకి వీటిల్లో ఫోర్సెస్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి మెథడ్ ఆఫ్ జాయింట్స్, ఇంకోటి మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. ఇప్పుడు మెథడ్ ఆఫ్ జాయింట్స్ చూద్దాం. మెథడ్ ఆఫ్ జాయింట్స్, ఇదొక ఫ్రేమ్, ఇదొక స్ట్రక్చర్ ఇచ్చారు అనుకుందాం. ఒక సైడ్ హింజ్డ్, ఇంకో సైడ్ రోలర్ సపోర్ట్ ఇచ్చారు అనుకుందాం. ఓకే. ఈ మెంబర్స్ ఉన్నాయి చూసారా, ఇవి మెంబర్స్ అంటారు అనమాట. ఇవన్నీ ఇది మనకి ఫోర్స్ అనమాట. ఒక ఫోర్స్ వచ్చింది. దీనికి మనకి ఏంటి అడిగారంటే ఫైండ్ ఏబి, అంటే ఏబిలో ఉండే ఫోర్స్ ఎంత అని అడిగాడు అనమాట. సో మనం ఈ మెథడ్ ఆఫ్ జాయింట్ అంటే ఈ జాయింట్స్ అనేవి ఎక్కడ కలుస్తున్నాయి ఆ పాయింట్ దగ్గర మనం తీసుకునే ఇలాగ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది తీసుకుంటే దాన్ని మెథడ్ ఆఫ్ జాయింట్స్ అంటాం. ఈ మెథడ్ ఆఫ్ జాయింట్స్ అంటే ఏదైతే జాయింట్ అనేది కలుస్తుందో ఆ ప్లేస్లోని ఆ జాయింట్ దగ్గరికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే దాన్ని మెథడ్ ఆఫ్ జాయింట్స్ అంటాం. ఇప్పుడు చూసుకుంటే ఈ మెంబర్ తీసేస్తే దాని దగ్గర వచ్చే ఫోర్స్ ఎఫ్ఏబి, ఈ మెంబర్ తీసేస్తే దాని దగ్గర వచ్చే ఫోర్స్ ఎఫ్ఏసి. ఓకే. ఈ 2 కిలోన్యూటన్స్ అనేది ఎలాగో హారిజాంటల్. ఇప్పుడు ఈ ఎఫ్సిఏసి దాన్ని 2 కాంపోనెంట్స్కి రిజాల్వ్ చేయాలి. 2 కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి ఎఫ్ఏసి, మనకి హారిజాంటల్తో ఏదైతే మనకు హారిజాంటల్గా దేంతో ఈ ఫోర్స్కి హారిజాంటల్గా ఏదైతే యాంగిల్ ఫామ్ చేస్తుందో దానికి మనం ఎప్పుడు కాస్ట్ అంటే కాస్
45 డిగ్రీస్ అనమాట. ఇది 45 డిగ్రీస్లో ఉంది. 45 డిగ్రీస్ తీసుకోవాలంటే కాస్ అనేది ఎప్పుడు హారిజాంటల్కి ఏదైతే కలుస్తుందో దాని నుంచి యాంగిల్ వస్తుందో దాన్ని కాస్ తీసుకుంటాం. ఇంకోటి సైన్ 45 డిగ్రీస్. ఈ ఎఫ్ఏసి అనేదాన్ని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసాం. ఓకే, ఇటు సైడ్ వస్తుంది అనమాట. ఎఫ్ఏసి కాస్ 45, ఎఫ్ఏసి సైన్ 45. ఇప్పుడు మన ఫస్ట్ చాప్టర్లో చెప్పాను చూడండి, సిగ్మా ఎఫ్ఎక్స్, సిగ్మా ఎఫ్వై, సిగ్మా ఎంజెడ్ ఈక్వల్స్ టు 0 అని చెప్పాం కదా. వాటిని యూజ్ చేసి మనం దీంట్లో ఫోర్సెస్ అనేవి కనబడతాం అనమాట. ప్రతి దాంట్లో ఈ ట్రస్సెస్లో, ఫ్రేమ్స్లో, మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో మ్యాక్సిమం ఇవే ఉంటాయి అన్నమాట. అలా ఈ ఫ్రేమ్స్ నెక్స్ట్ చాప్టర్ కూడా మేబీ చూద్దాం సార్. ఓకే, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0. హారిజాంటల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్స్ టు 0 కింద తీసుకోవాలి. ఎఫ్ఏసి పాజిటివ్ సైన్ చూసుకోండి, ఇది ఈ రెండు ఒకే సైడ్లో ఉన్నాయి, దానికి ఆపోజిట్లో ఇంకేటి లేదు. ఎఫ్ఏసి సైన్ 45 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఎఫ్ఏసి ఈక్వల్స్ టు -2 సైన్ 45 అంతా 1/√2. ఓకే, ఈ -2 అనేది అటు సైడ్కి వెళ్తే 1/√2 అనేది ఇక్కడ ఇంటూ డివైడ్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఇంటూ అవుద్ది అనమాట. సో -2 × √2 kN సైన్ ఎఫ్ఏసి అనేది అంతా. సిగ్మా ఎఫ్వై ఇప్పుడు వై డైరెక్షన్లో తీసుకుందాం. సిగ్మా ఎఫ్వై ఈక్వల్స్ టు 0. ఎఫ్ఏబి ఫోర్స్ అనేది మనకు తెలియదు, ఈ రెండు ఫోర్స్ సేమ్ డైరెక్షన్, ప్లస్ ఎఫ్ఏసి కాస్ 45 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి ఎఫ్ఏసి మనకు తెలుసు ఎంతో, కాస్ 45 అనేది కూడా తెలుసు. సో ఈ రెండింటి లాస్ట్ సైడ్ తీసుకెళ్తే ఎఫ్ఏసి ఏంటి -2√2 kN. ఇది అటు సైడ్ తీసుకెళ్ళామనుకోండి, ఎఫ్ఏసి అంటే ఎంత ఇచ్చాడు, -2√2. కాస్ 45 అంటే ఎంత, 1/√2. √2 క్యాన్సిల్, -2 అనేది అటు సైడ్ తీసుకెళ్తే +2 అవుద్ది. సో ఎఫ్ఏబి ఈక్వల్స్ టు √2 kN అనమాట. ఓకే, ఇలాగే మన మెథడ్ ఆఫ్ జాయింట్స్ యూజ్ చేసి ఏ ఫోర్సుల మీద అంటే ఎక్కడెక్కడ ఏ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవుతుందో కూడా మనం చెప్పగలం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ ఆఫ్ సెక్షన్స్ చూద్దాం. చెప్పాను కదా మనకి ఫోర్సెస్ అనేవి సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయని. మెథడ్ 1 మెథడ్ ఆఫ్ జాయింట్స్, సెకండ్ది మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. మనం మెథడ్ ఆఫ్ జాయింట్స్లో ఏం చేసాం, ఓన్లీ జాయింట్స్ దగ్గర ఉండే ఫోర్సెస్ మాత్రం తీసుకున్నాం అన్నమాట. దీంట్లో మెథడ్ ఆఫ్ సెక్షన్స్లో ఈ మెంబర్ మొత్తం తీసుకొని దాన్ని సెక్షన్ కింద కట్ చేసి దాంట్లో ఎంత ఫోర్స్ అనేది వస్తుంది అనేది చెక్ చేయడం మన ఈ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. ఈ మెథడ్ ఆఫ్ సెక్షన్ ఏంటి చూసుకోండి, ఈ ఏబి అనేది ఒక మెంబర్, మనకి లెఫ్ట్ సైడ్ ఎఫ్ఏబి ఫోర్స్ వస్తుంది, రైట్ సైడ్ ఎఫ్ఏబి ఫోర్స్ వస్తుంది. దాన్ని సెక్షన్కి మధ్యలో కట్ చేస్తే దానికి ఓ సైడ్ అనేది తీసుకుంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఎఫ్ఏబి ఈక్వల్స్ టు ఎఫ్ఏబి. సేమ్ ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఇలా సెక్షన్స్ని కట్ చేసి ఈక్వల్గా కట్ చేసిన తర్వాత ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసేది మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. ఇంట్లో ఇప్పుడు ఇది ఒక ట్రస్ అనుకుందాం, అదే స్ట్రక్చర్ ఆర్ ఏదైనా సరే ఇది ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని మనకి ఫోర్స్ అనేది ఏ దగ్గర, బి దగ్గర డౌన్వర్డ్స్, సి దగ్గర డౌన్వర్డ్స్, డి దగ్గర అప్వర్డ్స్ యాక్ట్ అవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఈ రెండింటిని సేమ్ మనం చూసుకుంటే సిమెట్రికల్గా ఏదైతే కట్ అవుతుందో దాన్ని మాత్రం మనం క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సిమెట్రికల్గా కట్ చేస్తాను, ఈ ప్లేస్లోని సిమెట్రికల్గా కట్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ని గీసుకుని రైట్ సైడ్ పార్ట్ని గీసుకొని మనకి ఏంటి కావాలన్నాడు, ఫోర్స్ అండ్ డిఈ ఫోర్స్ అనేది కనుక్కోమని చెప్పాడు అనమాట. సో డిఈ ఫోర్స్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ని తీసుకొని, ఓకే ఇది కూడా బేసిక్ ఐడియా కోసం అనమాట. ఫస్ట్ ఏంటి మన సెక్షన్ చూసాం, ఇది స్ట్రక్చర్లో కటింగ్ ఎలాగైతే సిమెట్రికల్గా కట్ చేయడం అనమాట. ఇప్పుడు దాని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఇదే ఒక స్ట్రక్చర్ అనుకుందాం, దీని మీద ఫోర్సెస్ కూడా ఇచ్చాడు కాబట్టి అర్థం అది ఈజీగా. సో ఇప్పుడు ఏంటి ఈ ప్లేస్లోని మనకి చూడండి ఈ ఫోర్సెస్ అనేవి సిమెట్రికల్గా, అంటే ఈ ప్లేస్లో మన సిమెట్రిక్గా ఫోర్స్ అనేది కట్ అవుతుంది. ఓకే,
సిగ్మా ఎంసీ తీసుకుందాం ఫస్ట్. అంటే ఈ ప్లేస్లో మనకి ఈ ప్లేసెస్లో ఫోర్సెస్ అనేవి ఎలా వస్తున్నాయి అంటే ఎక్కడెక్కడ ఏటర్ వస్తుంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనకి మూమెంట్స్ అనేవి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సమ్టైమ్స్ ఇది చేసుకోవచ్చు, సమ్టైమ్స్ అవసరం లేదనమాట. సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడు మనకి కొన్నిటికి సిగ్మా ఎం కనుక్కుంటే సాల్వ్ అవుతుంది ఆన్సర్. కొన్నిటికి సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్వై తోటే సాల్వ్ అయిపోతాయి. ఓకే, ఎప్పుడైతే మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్వైతో క్యాలిక్యులేట్ చేయలేమో అప్పుడు మనం సిగ్మా ఎంని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు సిగ్మా ఎంసీ ఈక్వల్స్ టు 0. ఈ ప్లేస్లోని మనకి రియాక్షన్ అనేది ఆర్సీ ఇన్ బోత్ సైడ్స్ వస్తుంది అనమాట. ఓకే, సిగ్మా ఎంసీ ఈక్వల్స్ టు ఆర్ఏ ఇంటూ ఈ ప్లేస్లో 0 తీసుకుంటే ఆర్ఏ ఇంటూ డిస్టెన్స్ అంతా 6 మైనస్ 2 ఇంటూ డిస్టెన్స్ అంతా 3 ఈక్వల్స్ టు 0. ఆర్ఏ ఈక్వల్స్ టు 6/6 ఈక్వల్స్ టు 1 కిలోన్యూటన్. ఆర్ఏ ఎంత వచ్చింది, రియాక్షన్ అట్ ఏ 1 కిలోన్యూటన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని సిమెట్రీగా కట్ చేసుకొని దాని యొక్క హాఫ్ డయాగ్రామ్ తీసుకుంటే ఆర్ఏ 1 కిలోన్యూటన్ సారీ. ఓకే, ఇది ఫోర్స్ అనేది బేసికల్గా ఎప్పుడైనా మనకి టెన్షన్లోనే తీసుకోవాలి. ఫస్ట్ అలా తీసుకుందాం. ఓకే, ఫోర్స్ ఎఫ్డిఈ, సెకండ్ ఫోర్స్ ఏంటి ఎఫ్బిడి, థర్డ్ ఫోర్స్ ఏంటి ఎఫ్బిసి. మనకి ఇప్పుడు సిగ్మా ఎం అట్ బి ఈక్వల్స్ టు 0 అంటే ఈ ప్లేస్లోని మనం 0 మూమెంట్ అనేది 0 తీసుకుంటే ఆ ప్లేసెస్లో ఉండే ఫోర్సెస్ అనేవి ఆ ప్లేస్ నుంచి వచ్చే ఫోర్స్ అయినా బయటికి వెళ్ళే ఫోర్స్ అయినా ఈ రెండు ఫోర్సెస్ని 0 తీసుకోవాలంటే ఆ ప్లేస్లో ఏవైతే పాస్ అవుతున్నాయో ఫోర్సెస్ అనేవి ఆ ప్లేస్కి వెళ్ళే ఫోర్స్ అయినా బయటకు వచ్చే ఫోర్స్ అయినా ఏవైనా సరే 0 తీసుకోవాలి. ఓకే, అది కూడా ఎప్పుడు మూమెంట్ ఎప్పుడైతే తీసుకుంటాం అప్పుడు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మూమెంట్ అక్కడ 0 కాబట్టి 1 కిలోన్యూటన్ ఇంటూ 3 ప్లస్ ఎఫ్డిఈ ఇంటూ ఇదంతా 3 ఇచ్చాడు చూడండి 3 మీటర్స్ ఈక్వల్స్ టు 0. ఎఫ్డిఈ ఈక్వల్స్ టు 1 కిలోన్యూటన్ -1 కిలోన్యూటన్ అనమాట. అంటే ఇది టెన్సైల్ కాదు కంప్రెసివ్ ఫోర్స్ అనమాట. మైనస్ వస్తే దాన్ని కంప్రెసివ్ ఫోర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ ట్రస్ అనమాట. పర్ఫెక్ట్ ట్రస్, ఇట్ ఈస్ ఎ ట్రస్ విచ్ హ్యాస్ ఎనఫ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు కీప్ ద ట్రస్ ఇన్ ఈక్విలిబ్రియం. ఏదైనా స్ట్రక్చర్ని ఆర్ ట్రస్ని మనం ఈక్విలిబ్రియంలో ఉంచాలంటే ఏమాత్రం దానికి అన్స్టేబుల్ కాకుండా స్టేబుల్గా ఉంచడానికి ఎన్ని మెంబర్స్ యూజ్ అవుతాయో దాన్ని అంటే ఎన్ని మెంబర్స్ అయితే యూజ్ అవుతుంది దాన్ని ఫార్ములా వేసుకొని చేసుకుంటే దాన్ని పర్ఫెక్ట్ ట్రస్ అంటాం అనమాట. దాని యొక్క ఇప్పుడు ఎం ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మెంబర్స్, జే ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ జాయింట్స్, ఎం ఈక్వల్స్ ఇప్పుడు దీన్ని ఒక ఫార్ములా తీసుకొని వస్తే ఎం ఈక్వల్స్ టు 2J - 3. జే అంటే జాయింట్స్, ఎం అంటే మెంబర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఇది తీసుకుంటే దీంట్లో ఏంటి జాయింట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 జాయింట్స్ ఉన్నాయి. 2 × 6 - 3 2 6 12 - 3 9. చూసుకోండి ఇప్పుడు మనకి 9 మెంబర్స్ ఉన్నా లేవో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 చూసారు 9 మెంబర్స్ ఉన్నాయి. అంటే ఇది పర్ఫెక్ట్ ట్రస్ అనమాట. ఇది పర్ఫెక్ట్ ట్రస్. ఓకే, ఇప్పుడు ఏదైనా ట్రస్ చేయడానికంటే ఒక మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ట్రస్ని ఫామ్ చేయడానికి ఒక ట్రస్ ఫామ్ చేయడానికి ఎం అనేది మినిమంలో మినిమం ఎన్ని ఉండాలి అనేది క్వశ్చన్ ఒకవేళ వస్తే 3 ఉండాలన్నమాట. మినిమం మనకి 3 మెంబర్స్ ఉంటే ట్రస్ అనేది ఫామ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ జీరో ఫోర్స్ నెంబర్. మనకి ఫస్ట్ నుంచి చూసాం 2 ఫోర్స్ నెంబర్ చూసాం, మల్టీ ఫోర్స్ నెంబర్ చూసాం. ఇప్పుడు జీరో ఫోర్స్ నెంబర్ అంటే ఈ మెంబర్ మీద ఎలాంటి ఫోర్స్ అనేది అంటే ఫోర్స్ అనేది 0 అనమాట. ఫోర్స్ ఈక్వల్స్ టు 0 ఎటు నుంచి అయినా సరే ఇన్ ఎనీ డైరెక్షన్లో ఫోర్స్ అనేది మనకి 0 అనమాట.
ఏ మెంబర్ విచ్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ యాక్చువల్ లోడ్ దాన్ని జీరో ఫోర్స్ మెంబర్ అంటాం. దాన్ని ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు? టు ఐడెంటిఫై జీరో ఫోర్స్ మెంబర్ కేస్ వన్ ఏంటంటే నాన్ కొలీనియర్ ఫోర్స్ ఆఫ్ ఓన్లీ టూ ఫోర్స్ ఆర్ జీరో ఫోర్స్ మెంబర్. ఏవైనా కొలీనియర్ అంటే నార్మల్గా ఏంటంటే ఒకే లైన్ ఆఫ్ యాక్షన్ ఉండడం, దాన్ని కొలీనియర్ అని అంటాం అనమాట. ఈ రెండు కొలీనియర్ ఫోర్సెస్ అనమాట. ఇదేంటి ఇక్కడ ఏంటంటున్నాడు? నాన్ కొలీనియర్ ఫోర్సెస్ అంటే ఈ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది డిఫరెంట్గా ఉండేదాన్ని మనం నాన్ కొలీనియర్ ఫోర్స్ అని అంటాం. ఓన్లీ టూ ఫోర్సెస్ ఆర్ జీరో ఫోర్స్ మెంబర్. ఇప్పుడు ఏవైనా ఫోర్సెస్ అనేది ఒక జాయింట్ దగ్గర లైన్ ఆఫ్ యాక్షన్ అనేది నాట్ సిమిలర్ అంటే ఈక్వల్గా లేనప్పుడు ఓన్లీ టూ ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి ఆ జాయింట్ దగ్గర. దెన్ ఈ రెండు మెంబర్స్కి ఫోర్సెస్ అనేవి జీరో అనమాట. ఈ రెండు మెంబర్స్కి ఫోర్సెస్ అనేది జీరో. బాగా చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఏదైతే ఫోర్సెస్ అనేది ఒక జాయింట్ దగ్గర నాన్ కొలీనియర్ అంటే లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ ఉండదు, అది కూడా టూ ఫోర్సెస్ మాత్రమే. ఆ టూ ఫోర్సెస్ అప్పుడు వాటి టూ ఫోర్సెస్ యొక్క ఫోర్స్ అనేది జీరో అనమాట. ఓకే, అదే మెంబర్ యొక్క ఫోర్స్. ఓకే, వాటి మెంబర్స్ మీద ఫోర్సెస్ అనేది జీరో. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి? టూ కొలీనియర్ ఫోర్సెస్ విత్ వన్ నాన్ కొలీనియర్ ఫోర్స్, దెన్ ద నాన్ ఫోర్స్ మెంబర్ ఈజ్ జీరో ఫోర్స్ మెంబర్. ఇక్కడ ఏంటంటున్నాడు? ఏవైనా టూ ఫోర్సెస్ ఒక జాయింట్ దగ్గర కొలీనియర్ అయితే వాటి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈక్వల్గా ఉంటే ఇంకొక థర్డ్ ఫోర్స్, అది కూడా ఓన్లీ వన్, నాట్ ఓన్లీ వన్ అనమాట. ఓకే, ఆ ఒక్క ఫోర్స్ ఇంకో ఎక్స్ట్రా ఫోర్స్ ఇంకో ఫోర్స్ అనేది వస్తే ఆ ఫోర్స్ అనేది దాని యొక్క మెంబర్ యొక్క ఫోర్స్ అనేది జీరో అనమాట. టూ కొలీనియర్ ఫోర్సెస్ విత్ వన్ నాన్ కొలీనియర్ అంటే దీని యొక్క నాన్ కొలీనియర్ ఫోర్స్, దెన్ ద నాన్ ఫోర్స్, ఈ ఫోర్స్ ఈజ్ జీరో ఫోర్స్ మెంబర్. ఈ మెంబర్లోని ఫోర్స్ అనేది జీరో ఉంటుంది అనమాట. ఓకే, కేస్ 3 ద ఎక్స్టర్నల్ లోడ్ యాక్ట్ విత్ ఎ కొలీనియర్ ఫోర్స్, దెన్ ద అదర్ మెంబర్ ఇస్ జీరో ఫోర్స్ మెంబర్. ఎప్పుడైతే మనకి ఫోర్స్ అనేది టూ ఫోర్సెస్ ఉన్నాయి, ఇప్పుడు చూడండి, ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, ఇది సేమ్ డైరెక్షన్. ఎందుకంటే ఇది రియాక్షన్ ఫోర్సెస్ అంటే మనకి హింజ్డ్ జాయింట్ అండ్ రోలర్ జాయింట్ ప్లేసెస్లో వచ్చే రియాక్షన్స్ అనేవి దీనికి ఆపోజిట్ ఫోర్స్ ఉన్న దానికి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈక్వల్గా ఉండి ఇంకో ఫోర్స్ అనేది యాక్ట్ అయితే దాని యొక్క అంటే ఇంకో మెంబర్ అనేది యాక్ట్ అయితే దాని యొక్క ఆ మెంబర్ యొక్క ఫోర్స్ అనేది జీరో. ఓకే, చూసుకోండి, మనం ఇక్కడ ఓన్లీ 2 and 3 అనమాట. 2 and 3 అనేవి ఉంది, దాని మీదే మనం ఫోర్సెస్ అనేవి జీరో ఫోర్సెస్ అనేవి ఉంటున్నాయి, అది కూడా ఒక జాయింట్ దగ్గర. మోర్ దాన్ 3 మనకి జీరో ఫోర్స్ మెంబర్ ఆ జాయింట్ దగ్గర జీరో ఫోర్స్ మెంబర్స్ అనేవి ఉండవు అనమాట. ఆ జాయింట్ దగ్గర మోర్ దాన్ 3 ఉంటే ఆ జాయింట్ దగ్గర జీరో ఫోర్స్ మెంబర్ అనేది ఉండవు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రక్చర్ తీసుకోండి. ఈ స్ట్రక్చర్లోని జీరో ఫోర్సెస్ మెంబర్స్ ఏటైతే ఉన్నాయో చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇవి రియాక్షన్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర హెచ్ అనే జాయింట్ దగ్గర తీసుకుంటే మనకి ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 1 అంటే మెంబర్స్ యొక్క ఫోర్సెస్ 1, 2, 3. బట్ 1, 2, 3 ఉన్నాయి. మనకి జీరో ఫోర్స్ మెంబర్ కన్వర్ట్ ఏంటి? లెస్ దెన్ 3 అంటే 3 ఉన్నదానికి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జీరో ఫోర్స్ మెంబర్ వేయాలి, ఎలా చేయాలి, ఏది చేయాలి అని చెప్పేసి ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ జాయింట్ హెచ్ అనే జాయింట్ దగ్గర చూస్తే ఈ జాయింట్ దగ్గర మనకి 3 ఫోర్సెస్ మెంబర్ ఉంది, అది ఒక జీరో ఫోర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటే టేకనం. ఇప్పుడు ఇక్కడ ఏవైనా ఫోర్సెస్ అనేవి కొలీనియర్ ఉందా? చూడండి, కొలీనియర్ ఏ ఫోర్స్ అనేది లేదు. సో అంటే ఇక్కడ మనకి ఏ జీరో ఫోర్స్ మెంబర్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే ఈ జాయింట్ అనమాట. ఈ జాయింట్ చూడండి, మనకి
ఇటు సైడ్ ఈ జాయింట్ దగ్గర 3 ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. 3 ఫోర్స్ మెంబర్స్ అనేవి ఉన్నాయి ఈ జాయింట్ దగ్గర. ఈ జాయింట్ దగ్గర ఇప్పుడు మనకేటి ఈ 2 ఫోర్సెస్ అనేవి కొలీనియర్ ఉందా లేదా చూడాలి. అంటే ఇప్పుడు 2 లైన్ ఆఫ్ యాక్షన్ అనేది కొలీనియర్ ఉంది. సో దీని దగ్గర థర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయితే ఆ ఫోర్స్ అనేది ఏంటన్నాం, 0 ఫోర్స్ మెంబర్. అంటే ఈ ఫోర్స్ అనేది 0 ఫోర్స్ మెంబర్. అంటే దాన్ని పక్కకు తీసేయండి. ఓకే, దాన్ని మర్చిపోండి ఇంకా, ఎందుకంటే 0 ఫోర్స్ మెంబర్ కాబట్టి. మర్చిపోతే ఇప్పుడు పైనుంచి ఇక్కడ ఒక ఫోర్స్ కూడా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఎన్ని మెంబర్స్ ఉన్నాయో లెక్కేయండి సరిపోదు. 1 2 3 4 5 ఉన్నాయి ఆ జాయింట్ దగ్గర. సో అది ఆ ప్లేస్లో 0 ఫోర్స్ మెంబర్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ ప్లేస్లో చూడండి 1 2 3 ఇవి 1 2 3 వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ ఉందా లేదా చూడండి. వీటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్. సో దీని దగ్గర థర్డ్ ఫోర్స్ యాక్ట్ అయితే ఏంటనేది దాన్ని 0 ఫోర్స్ మెంబర్ అంటాం. ఓకే, ఇది కూడా మర్చిపోండి. ఇప్పుడు 2 ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో చూద్దాం. ఈ ప్లేస్లో మనకి 1 2 3 4 వచ్చాయి. సో ఆ జాయింట్ దగ్గర మనం ఆ జాయింట్ దగ్గర 0 ఫోర్సెస్ మెంబర్ అనేవి లేవు. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈ ప్లేస్ దగ్గర చూడండి, దీని యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈ 2 ఫోర్సెస్ లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఈక్వల్గా ఉంది. సో థర్డ్ ఫోర్స్ అనేది 0 ఫోర్స్ మెంబర్. సో ఇది మర్చిపోండి. ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర చూసుకుంటే మనకి కొలీనియర్ ఫోర్సెస్ అనేవి లేవు. ఓకే, ఈ ఫోర్స్ దగ్గర చూసుకుంటే ఇక్కడ కొలీనియర్ ఫోర్సెస్ అనేవి లేవు. సో అంటే ఇక్కడ కూడా మనకి 0 ఫోర్స్ మెంబర్ అనేది లేదు. సో ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే మనకి 2 కొలీనియర్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. చూడండి, ఇక్కడ 2 కొలీనియర్ ఫోర్సెస్ అనేది ఉంది. ఇక్కడ ఈ ఫోర్స్ అనేది ఆల్రెడీ 0 ఫోర్స్ మెంబర్. సో దాన్ని తీసేస్తే అప్పుడు ఎన్ని ఉన్నట్టు, 4 ఉన్నట్టు. మనం ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే 1 2 కొలీనియర్ ఫోర్స్. అప్పుడు ఈ ఫోర్స్ ఏటవుద్ది, 0 ఫోర్స్ అవుతుంది. అంటే దీన్ని కూడా తీసేస్తే అప్పుడు ఈ ఫోర్సెస్కి ఇది ఒకటే ఎక్స్ట్రా ఫోర్స్ ఉన్నట్టు. అంటే ఇది కూడా 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది. 1 2 3 4 5. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర చూద్దాం. అంటే ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే మనకి ఇది కొలీనియర్ ఫోర్స్ అనమాట. ఈ కొలీనియర్ ఫోర్సెస్, ఈ 2 ఫోర్సెస్ అనేవి మనకి 0 ఫోర్స్ మెంబర్ లేదు దాంట్లో. ఓకే, సో ఇక్కడ ఈ 0 ఫోర్స్ మెంబర్ అనేది లేదు. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర చేసుకుంటే ఇది 2 కొలీనియర్ ఫోర్సెస్. దీనికి ఇంకా థర్డ్ ఫోర్స్ అనేది వస్తే ఏంటన్నో 0 ఫోర్స్ మెంబర్. అంటే ఈ ఫోర్స్ తీసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే ఈ 2 ఫోర్సెస్ అనేది కొలీనియర్ ఫోర్సెస్. దీనికి థర్డ్ ఫోర్స్ వచ్చేది 0 ఫోర్స్ మెంబర్. సో ఇప్పుడు నేను లెక్కేసుకుంటే 1 2 3 4 5 6 7 0 ఫోర్స్ మెంబర్స్ అనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే ఇది ఒక ట్రస్, ఇది స్ట్రక్చర్ లేదా ట్రస్ ఏదైనా సరే. ఇప్పుడు చూసుకుంటే ఈ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది అప్వర్డ్. ఈ 2 ఫోర్సెస్ అనేవి కొలీనియర్లో ఉన్నాయి. అంటే థర్డ్ ఫోర్స్ ఏదైనా వస్తుంది అని ఏడనో 0 ఫోర్స్. ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే ఇది కొలీనియర్ ఫోర్సెస్ అనేవి లేదు. సో దీన్ని నెగ్లెక్ట్ చేసింది. ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే ఈ 2 కొలీనియర్ ఫోర్సెస్. ఓకే, ఈ 2 కొలీనియర్ ఫోర్సెస్, కానీ ఇక్కడ 2 ఎక్స్ట్రా ఫోర్సెస్ వచ్చాయి. సో దీన్ని కూడా నెగ్లెక్ట్ చేసింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 ఫోర్సెస్ వచ్చాయి. ఓకే, ఇది ఇట్లా లేదు. ఓకే, ఇక్కడ 2 ఫోర్సెస్ కొలీనియర్ ఫోర్సెస్, థర్డ్ ఫోర్స్ ఒక్కటే యాక్ట్ అవుతుంది. సో ఇది 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఈ ప్లేస్లో చూసుకుంటే ఇక్కడ కొలీనియర్ లేదు. సో దీన్ని నెగ్లెక్ట్ చేసేయండి, పర్లేదు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి 2 ఫోర్సెస్ అనేవి కొలీనియర్లో ఉన్నాయి. సో థర్డ్ మెంబర్ ఏదైనా వస్తుందని 0 ఫోర్స్ మెంబర్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర చూసుకుంటే మనకి 1 2 3 1 2 3. బట్ ఇవన్నీ దీనికి ఎక్కడ కొలీనియర్ వచ్చే లేదనమాట. సో అది కూడా నెగ్లెక్ట్ చేసాను. ఇప్పుడు ఏ ఫోర్స్ వచ్చాయి, ఏజీ అంటే 1 2 3. సో ఈ 3 అనేవి మనకి 0 ఫోర్స్ మెంబర్స్ అవుతాయి అన్నమాట. దిస్ ఆఫ్ ప్లేన్ ఫ్రేమ్స్ ఆర్ స్ట్రక్చర్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 మల్టీఫోర్స్ మెంబర్స్. చెప్పనివే ఫ్రేమ్స్ అంటే ఏంటి, ఏదైనా మెంబర్లోని మల్టీఫోర్స్ అంటే ఇలా మనకి ఎక్స్ట్రా ఫోర్స్ అనేది యాక్ట్ అయితే దాన్ని మల్టీఫోర్స్ మెంబర్ అంటాం. యాక్చువల్గా కాకుండా దాన్ని మల్టీఫోర్స్ మెంబర్ అంటాం. సో మల్టీఫోర్స్ మెంబర్కి ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడమే ఎనాలిసిస్ ఆఫ్ ప్లేన్ ఫ్రేమ్స్ అనమాట. ఓకే,
ఇదొక స్ట్రక్చర్ ఉంది. ఇదొక మల్టీ ఫోర్స్ మెంబర్స్ అనేది ఉంది చూడండి. ఇప్పుడు ఏసీ అనేది ఒక మెంబర్, డిఈఎఫ్ అనేది ఒక మెంబరు, సిడి అనేది ఒక మెంబరు. ఇది చూసుకుంటే మనకి ఈ బిఈఎఫ్ అనేది ఈ ఏబికి సెంటర్లో వచ్చిందంటే ఇక్కడ ఈ ఫోర్స్ ఒక్కదాన్ని మనం అంటే ఈ యొక్క మెంబర్ యొక్క ఫోర్స్ అనేది మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఇటు సైడ్ ఒక ఫోర్స్, ఇటు సైడ్ ఒక ఫోర్స్ చూడండి, ఇటు సైడ్ ఒక ఫోర్స్, మళ్ళీ ఇక్కడ ఒక ఫోర్స్. అంటే బై ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ మనకి తెలుస్తుంది ఏంటంటే ఇది మల్టీ ఫోర్స్ మెంబర్ అని అంటాం అన్నమాట. ఇలాగా మనకి ఏ మెంబర్లో అయినా సెంటర్లో కానీ ఈ కార్నర్ అంటే ఇలాంటి ప్లేసెస్లో వచ్చి ఉంటే దాన్ని మల్టీ ఫోర్స్ మెంబర్ ఆర్ మల్టీ ఫోర్స్ స్ట్రక్చర్ అని తెలుసుకోవాలన్నమాట. సిడి ఈజ్ ఏ 2 ఫోర్స్ మెంబర్. ఓకే, దీంట్లో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు బిఈఎఫ్, ఈ బిఈఎఫ్లో చూసుకుంటే ఫ్రీ బాడీ దాని ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. బై డిఫాల్ట్ మనకి ఎల్ షేపు సి షేపు ఉండేదాన్ని మనం ప్లేన్ ఫ్రేమ్స్ అనేవి తెలుసు. అంటే ప్లేన్ ఫ్రేమ్స్ అంటే ఏంటి, మల్టీ ఫోర్స్ మెంబర్స్. సో ఇది కూడా మల్టీ ఫోర్స్ మెంబరే. ఇప్పుడు ఈ సిడిని తీసుకుంటే మనకి ఈ సిడి దాంట్లో ఇటో ఫోర్స్ ఈ 2 ఫోర్సెస్ తప్ప మధ్యలో మనకి ఇంకే ఫోర్స్ ఉండదు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అర్థం ఇది ఒక్కటే 2 ఫోర్స్ మెంబర్ అని అర్థం. ఓన్లీ సిడి ఈజ్ ద 2 ఫోర్స్ మెంబర్ దట్ ఇట్ హ్యాస్ నో ఫోర్స్ ఆన్ ఇట్ అదర్ దాన్ ఇట్స్ జాయింట్స్. ఆ జాయింట్స్తో తప్ప దాని మీద ఇంకే ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వదు. దాన్ని ఏంటంటాం మనం 2 ఫోర్స్ మెంబర్ అని అంటాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒక మెంబర్, ఇక్కడ నుంచి ఒక మెంబర్ అనేది యాక్ట్ అవుతుంది రెండింటికి దీని మీద అనమాట. ఇది ఇక్కడ కాదు, ఇలా యాక్ట్ అవుతుంది అనమాట, ఇలాగా. ఓకే, ఇది ఇలాగ యాక్ట్ అవ్వు. ఈ పాయింట్ ఇది ఎఫ్. ఫస్ట్ ఇదన్నీ మనం ఫోర్సెస్ అంటే వాటి యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి 3 తీసుకుంటాం. ఫస్ట్ ఫోర్స్ ఏసీ దానికి చూసుకుంటే మనకి ఈ డైరెక్షన్లో ఒకటి, ఎందుకంటే రియాక్షన్, ఈ డైరెక్షన్లో ఇంకోటి. ఇది హింజ్ టైప్ కాబట్టి 2 రియాక్షన్స్ వచ్చాయి. ఇక్కడ మనం ఫోర్స్ చూసుకుంటే మనకి ఈ 2 కలిపి ఒక జాయింట్ దగ్గర ఉంది కాబట్టి సో సింగిల్ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఈ పైనుంచి మనకి ఆల్రెడీ ఎక్స్టర్నల్ లోడ్ అనేది ఇచ్చాడు అనమాట. ఇది ఏసీ మెంబర్ యొక్క ఫోర్సెస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇది డిఎఫ్ అంటే ఈ డిఎఫ్ దానికి ఏంటి ఫోర్స్ అనేది ఇంకా జాయింట్స్ ఏవి ఉన్నాయి, ఎఫ్బిఈ ఫోర్స్, ఎఫ్బిఎఫ్ ఫోర్స్, మళ్ళీ రియాక్షన్ ఫోర్సెస్ హారిజాంటల్ వెర్టికల్. ఇది ఫ్రీ బాడీ డయాగ్రాము టిఎఫ్ అనమాట. ఇది ఏసీ అనమాట, ఇది ఫ్రీ బాడీ. ఇదేంటి ఈ 2 ఫోర్సెస్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్స్. ఇది చూసుకుంటే బిఎఫ్, బిఈకి ఏంటి ఓన్లీ 2 ఫోర్స్, ఈ జాయింట్ దగ్గర ఇది 2 ఫోర్స్ మెంబర్స్ అనమాట ఈ 2. ఫైండ్ ఫోర్స్ ఇన్ బిఎఫ్. ఈ బిఎఫ్లో ఉన్న ఫోర్స్ క్యాల్కులేట్ చేయాలన్నమాట ఇప్పుడు మనం. సో సిగ్మా ఎండి ఈక్వల్స్ టు 0 తీసుకుంటే, అంటే ఈ ప్లేస్లోని మూమెంట్స్ అనేవి 0 తీసుకుంటే ఈ యొక్క ఫోర్స్ అని చూసారా ఎఫ్బిఈ అనేది ఎఫ్బిఈ సైన్ 30, ఈ 30 డిగ్రీస్లో యాంగిల్ ఉందన్నమాట, ఇంటూ ఈ ఎల్ లెంత్ ప్లస్ ఎఫ్బిఎఫ్ సైన్ 30 ఇంటూ 3L ఈక్వల్స్ టు 0. ఎఫ్బిఈ ఈక్వల్స్ టు -3BF వచ్చింది ఫోర్స్. ఇప్పుడు తీసుకుంటే సిగ్మా ఎంఏ ఈక్వల్స్ టు 0, అంటే ఈ ప్లేస్లోని మనం మూమెంట్స్ అనేది 0 తీసుకుంటే ఈ ఫోర్సెస్ పి ఇంటూ 4L ప్లస్ ఎఫ్బిఈ ఇంటూ 2L, అంటే సైన్ రియాక్షన్స్. ఎఫ్బి సైన్ 30 ఇంటూ 2L, ఎఫ్బిఎఫ్ సైన్ 30 ఇంటూ 2L ఈక్వల్స్ టు 0. ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తే మనకి లాస్ట్కి వచ్చే ఫోర్స్ ఎఫ్బిఎఫ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ పి అనమాట. ఇక్కడతోటి మనకి ట్రస్సెస్ అండ్ ఫ్రేమ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ట్రస్సెస్ అండ్ ఫ్రేమ్స్ కంప్లీటెడ్.
ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, గేట్ క్రాష్ కోర్సు. గేట్ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.